హలో పిల్లలు, వెల్కమ్ టు ఆన్లైన్ సండే స్కూల్. మన సండే స్కూల్ మొదలు పెట్టుకోక ముందు ప్రార్థన చేసుకుందాము. చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి, తల వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల ప్రభువా, ఈ రోజు మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. ఈ రోజు మా ఆన్లైన్ సండే స్కూల్ అంతట్లో మీరు మాకు తోడుండండి, నడిపించండి, సహాయం చేయండి. మీరే మాకు తోడుంటారని నమ్ముతూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పిల్లలు, అనుదినము మనం బలం పొందుకోవడానికి ఏం చేయాలి? బాగా తినాలి, ఎక్సర్సైజ్ చేయాలి, పాలు తాగాలి, ప్రతి పూట తినాలి కదా. ఒక క్రైస్తవ జీవితం జీవించడానికి, దేవుని బిడ్డలుగా జీవించడానికి మనకి ఏం అవసరమో ఈరోజు మనము పాట ద్వారా నేర్చుకుందాం. పిల్లలు, పాట యొక్క అర్థాన్ని వివరిస్తాను, జాగ్రత్తగా వినండి. నీ కృప నాకు చాలును యేసు, నీ కృప నాకు చాలును యేసు. ఈ పాట వసంత్ అంకుల్ అని ఒక అంకుల్ రాశారు. ఆయన ఏమని పాట రాస్తున్నాడు? నీ కృప అంటే యేసు ప్రభు యొక్క కృప మనకు చాలు. ఎవరు మనకు? ఎవరైతే యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించారో వాళ్ళకి యేసు ప్రభు కృప చాలు. ఎలాంటి కష్టాలు వచ్చినా, ఎలాంటి సందర్భాల్లోనైనా యేసు ప్రభు కృప చాలు. మొదటి చరణము, ఈ లోకంలో జీవించుటకు అంటే ఈ లోకంలో మనం జీవించడానికి మన సొంత శక్తితో జీవించలేము. మనకి దేవుని కృప అవసరము. మన ప్రవర్తనలో, మన జీవిత విధానంలో, ప్రతి ఒక్క విషయంలో మనకి యేసయ్య సహాయము అవసరము. మరి అంతేకాదు పిల్లలు, నీ సువార్తను ప్రకటించుటకు అంటే యేసు ప్రభు సువార్త ఏంటది? ఆయన మనలను కృపచేత రక్షించాడు అనే సువార్తను అందరికీ ప్రకటించడానికి కూడా మనకి దేవుని సహాయం అవసరము. ఆయన కృపను అనుగ్రహిస్తేనే గాని మనం ఇతరులకు చెప్పలేము. ఇతరులు దాన్ని స్వీకరించలేరు కూడా. నీవు, నేను ఎవరైతే యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించారో వాళ్ళు కూడా దేవుని కృప చేతనే రక్షింపబడ్డారు. అందుకే వాళ్ళు ఆ రక్షణ అనుభవంలో జీవించగలుగుతున్నారు. మరి పిల్లలు, నీ హృదయంలో యేసు ప్రభు ఉన్నట్లయితే నువ్వు ఇతరులకు యేసు ప్రభు గురించి చెప్పాలి అని దేవుడు ఆశిస్తున్నాడు. ఎందుకంటే మనము కృప చేతనే రక్షింపబడ్డాము అనే విషయము చాలా మందికి తెలీదు. మరి నీకు తెలిసినట్లయితే నువ్వు కృతజ్ఞతతో జీవించాలని కూడా దేవుడు ఆశిస్తున్నాడు. రెండవ చరణము, విశ్వాసముతో నేను నడుచుటకు. అనుదినము మనము విశ్వాసముతో జీవించాలి. చాలా కష్టము కదా. మన సొంత శక్తితో కుదరదు. మనకి దేవుని కృప అవసరము. దేవుని కృప లేకుండా మనము విశ్వాసంతో కూడా నడవలేము. విశ్వాసంతో జీవించడం అంటే సంపూర్ణంగా దేవునిపై ఆధారపడడం. మరి ఆత్మలను ఎన్నో సంపాదించుటకు.
ఇదే కదా క్రైస్తవ జీవితం యొక్క గమ్యము. ప్రతి ఒక్క దేవుని బిడ్డ ఎన్నో ఆత్మలను సంపాదించాలి. అంటే ఏంటి? ఎంతో మందికి యేసు ప్రభు గురించి చెప్పాలి. మరి నీ హృదయంలో యేసు ప్రభు లేనట్లయితే నువ్వు వెళ్ళి ఇతరులకు చెప్పలేవు. కాబట్టి నువ్వు యేసు ప్రభుని నీ హృదయంలోకి రమ్మని ఆహ్వానించవచ్చు. అప్పుడు నువ్వు కూడా వెళ్ళి ఇతరులకు దేవుడు కృపచేతనే మనల్ని రక్షించాడు, మనం ఆయన బిడ్డలు అగుటకు ఆయన మనల్ని కృపచేత రక్షించాడు అని సంతోషంగా అందరికీ తెలియపరచగలము. ఇవన్నిటికీ కూడా మనకి దేవుని కృప అవసరము. పాటని మరొక్కసారి పాడతాం పిల్లలు, మీరు జాగ్రత్తగా విని పాడడానికి ప్రయత్నించండి. పిల్లలు, నువ్వు ఎప్పుడైనా ఏదైనా చేయడానికి ప్రయత్నించి చేయలేకపోయావా? వంట చేయడానికైనా లేదా ఏదైనా అందుకోవడానికి ప్రయత్నించి అందుకోలేకపోవడం. నీవు చేయలేనిది ఒకటి దేవుడు చేశాడు. అదేంటో మన కంటత వాక్యంలో మనము నేర్చుకుందాం. ఎఫెసీ 2:8, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఎఫెసీ 2:8. పిల్లలు, ఇది దేవుని వాక్యం, పరిశుద్ధ గ్రంథం బైబిల్. మన కంటత వాక్యం క్రొత్త నిబంధనలో ఎఫెసీ 2:8. మన కంటత వాక్యాన్ని మనం యాక్షన్స్ ద్వారా నేర్చుకుందాం. నా వెనుక మీరు చేయండి. ఎఫెసీ 2:8, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే. ఎఫెసీ 2:8. మరోసారి మనం చేసుకుందాం. నా వెనుక మీరు చేయండి. ఎఫెసీ 2:8, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే. ఎఫెసీ 2:8. పిల్లలు, మీరు అంటే నీవు, విశ్వాసము ద్వారా. విశ్వాసం అంటే దేవుడు ఏమైతే చెప్పాడో, ఏమైతే చేస్తున్నాడో అది నిజమని నమ్మడం. కృప చేతనే, కృప అంటే నీకు అర్హత లేకపోయినా దేవుడు నీ పట్ల చూపించే దయ. రక్షింపబడి ఉన్నారు అంటే రక్షింపబడుట. దేని నుండి? పాపం నుండి. పిల్లలు, నీవు పాపంలో జన్మించావు, పాపం నిన్ను దేవుని నుండి దూరం చేసింది, అది నీ పరిస్థితి. నిన్ను నీవు నీ పాపం నుండి రక్షించుకోలేవు. కాబట్టి యేసు ప్రభు తన దయ చూపించి, అంటే తన కృప ద్వారా నీకు అర్హత లేకపోయినా నీ పాపపు శిక్ష నుండి నిన్ను రక్షించడానికి సిలువలో రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి 3వ దినం తిరిగి సజీవంగా లేచి ఈరోజు జీవిస్తున్నాడు నిన్ను రక్షించడానికి. ఎందుకు? నీవు దేవుని నుంచి దూరంగా ఉండకుండా ఆయనతో ఉండడానికి, దేవుని నీవు తెలుసుకోవడానికి, దేవుని నీవు ప్రేమించడానికి, దేవునికి నీవు విధేయత కలిగి ఉండడానికి దేవుడు నిన్ను రక్షించాడు. ఇది నీ వల్ల జరిగిందా? కాదు. ఇది నీ వలన కలిగినది
కాదు. ఎందుకు? నీ మంచితనము నిన్ను రక్షించదు, నీ మంచి క్రియలు నిన్ను నీ పాపపు శిక్ష నుండి నిన్ను రక్షించలేవు. పిల్లలు, ఇది నీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరము. వరము అంటే బహుమానం. ఇది దేవునికి ఇస్తున్న బహుమానం. ఏంటది? రక్షణ. రక్షణ దేవునికి ఇస్తున్న బహుమానము. ఎందుకు ఇది బహుమానము? ఎందుకంటే దీన్ని పొందుకోవడానికి నీకు అర్హత లేదు. దేవుని కృప చేత, దేవుని కృప ద్వారా దేవుని పైన నిన్ను కనికరించి నీ పట్ల దయను చూపించి నీకు ఈ బహుమానాన్ని, రక్షణ అనే బహుమానాన్ని నీకు అందిస్తున్నాడు. పిల్లలు, దేవుడు మాత్రమే ఈ బహుమానాన్ని నీకు ఇవ్వగలడు. యేసు ప్రభు నీ హృదయంలో ఉన్నట్లయితే దేవుడు నీకు రక్షణ అనే బహుమానాన్ని ఇచ్చాడని, నిన్ను నీ పాపపు శిక్ష నుండి నిన్ను రక్షించాడని నీవు కృతజ్ఞత కలిగి దేవుని కోసము జీవించాలని దేవుడు ఆశిస్తున్నాడు. అట్లనే ఇతరులకు వెళ్ళి రక్షణను పొందుకున్నావని ఇతరులకు రక్షణ గురించి, రక్షణ వర్తమానాన్ని నీవు ఇతరులకు వెళ్ళి చెప్పాలని దేవుడు ఆశిస్తున్నాడు. యేసు ప్రభు నీ హృదయంలో లేకపోతే ఈ రోజు నీవు ఈ రక్షణ బహుమానాన్ని పొందుకోవచ్చు. లెసన్ టైంలో నువ్వు జాగ్రత్తగా విన్నట్లయితే యేసు ప్రభు నువ్వు ఎలా హృదయంలోకి రమ్మని అడగాలో నేర్చుకుంటావు. అప్పుడు నీవు కూడా యేసు ప్రభుని హృదయంలోకి రమ్మని అడగచ్చు. ఈ రక్షణ అనే బహుమానాన్ని నీవు స్వీకరించవచ్చు. పిల్లలు, మన కంటత వాక్యాన్ని మనం మరోసారి చెప్పుకుందాం. ఎఫెసీ 2:8 మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే. ఎఫెసీ 2:8 మరోసారి మనం చెప్పుకుందాం. ఎఫెసీ 2:8 మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే. ఎఫెసీ 2:8. పిల్లలు, ఇప్పుడు నేను యాక్షన్స్ చేస్తాను, మీరు ఏంటది అని చెప్పాలి. ఓకే, ప్రయత్నిద్దామా? ఎఫెసీ 2:8 విశ్వాసము ద్వారా దేవుని వరమే, కృపచేతనే మీరు. ఎఫెసీ 2:8 మీ వలన కలిగినది కాదు, మీరు. కృపచేతనే విశ్వాసము ద్వారా మీరు. ఎఫెసీ 2:8 విశ్వాసము ద్వారా మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే, మీరు. ఎఫెసీ 2:8 ఇది మీ వలన కలిగినది కాదు, విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఎఫెసీ 2:8 మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే. ఎఫెసీ 2:8. వెరీ గుడ్ పిల్లలు, మరోసారి మనము చివరిసారిగా మన కంటత వాక్యాన్ని మనము చెప్పుకుందాం. ఎఫెసీ 2:8 మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే. ఎఫెసీ 2:8. వెరీ గుడ్ పిల్లలు, దేవుని వాక్యం వినకముందు ప్రార్థన చేసుకుందాము. చేతులు జోడించి కళ్ళు మూసుకొని మీ మనసులో మీరు ప్రార్థన చేసుకోండి. యేసయ్య నాతో మాట్లాడు అని ప్రార్థన చేయండి. ప్రేమ గల ప్రభువా, ఈ రోజు మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మీరు ఏదైతే నేర్పించాలని ఉద్దేశించారో అది నేను సరైన రీతిలో చెప్పడానికి సహాయం చేయండి. మేము నేర్చుకుని దాని ప్రకారంగా జీవించడానికి మాకు సహాయం చేయండి. యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. పిల్లలు, మీరు ఎప్పుడైనా ఎగ్జామ్లో 33 మార్క్స్ వచ్చి 35 మార్క్స్ వస్తే పాస్ అయిపోతాము అనే పరిస్థితిలో ఉన్నప్పుడు మీ టీచర్ ఆ 2 మార్క్స్ ఇచ్చి పాస్ చేసిన సందర్భం ఉందా? ఆ 2 మార్క్స్ ని ఏమంటారు?
గ్రేస్ మార్క్స్ అంటారు కదా, ఆ మార్క్స్ పొందుకునే అర్హత ఉందా? లేదు. ఏ స్టూడెంట్ కి కూడా నాకు ఆ అర్హతతోని టీచర్ ఇచ్చారు అని చెప్పలేరు. ఆ టీచర్ వాళ్ళని కనికరించి ఆ స్టూడెంట్ కి గ్రేస్ మార్క్స్ ఇస్తుంది. అయితే దేవుడు మనం ఏదైతే పొందడానికి అర్హులము కాదో దానిని మనకి ఎలా ఇచ్చాడో దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాము. యేసు ప్రభు ఆయన శిష్యులతో మాట్లాడుతూ ఏమని చెప్పాడంటే, ఒక చాలా ధనవంతుడు ఒక పెద్ద ద్రాక్ష తోటకి యజమానుడు. అయితే ఆయన ఈ తోట, అయ్యో ఇంత పనుంది, ఎన్ని ద్రాక్షలు, ఇవన్నిటిని నేను మంచిగా పంట పండిస్తే బాగా అవుతుంది అని అనుకొని ఆయన ఏమనుకున్నాడంటే, ఈ రోజు నేను కొంతమందికి పని నొప్పచెప్తాను అని అనుకున్నాడు. అయితే ఉదయాన్నే లెగిసి ఆ మార్కెట్ దగ్గరికి వెళ్ళి అక్కడ అందరినీ చూసి, అరే ఇక్కడ కొంతమంది పనివారు ఉన్నారు, మీరు రండి నాతో పాటు రండి అని వాళ్ళని ఆయనతో పాటు ఆయన ద్రాక్ష తోటకి తీసుకెళ్లి, నేను మీకు ఒక రోజుకి సరిపోయే జీతాన్ని ఇస్తాను, మీకు అది ఒక రోజుకి జీతము అని చెప్పారు. ఉదయాన్నే తీసుకొని వెళ్ళిన వెంటనే వాళ్ళు చాలా సంతోషించుంటారు కదా, అబ్బా మంచిగా నాకు ఈ రోజంతటికి సంపాదించే డబ్బు, ఈ రోజంతటికి పని కూడా దొరికింది అని వాళ్ళు చాలా సంతోషించుంటారు కదా. అవును, వాళ్ళు చాలా సంతోషించి పని చేసుకుంటూ మొదలు పెట్టారు. అయితే ఈ యజమానుడు ఏం చేశాడంటే, కొంత సమయం గడిపిన తర్వాత 9 గంటలకి మళ్ళీ మార్కెట్కి వెళ్ళాడు. మార్కెట్కి వెళ్ళి, అరే మీరేం చేస్తున్నారు ఇక్కడ, మీరెందుకు పని ఏం చేయట్లేదు, ఇంకెక్కడికైనా వెళ్ళి పని వెతుక్కోవచ్చు కదా అని అంటే, లేదు మాకు పని ఇక్కడ దొరకలేదు అని అంటే, యజమానుడు ఏం చేశాడంటే, రండి నేను మీకు పని అప్పచెప్తాను అని చెప్పి వాళ్ళని తీసుకొని వెళ్ళి ఆయన ద్రాక్ష తోటలో పని అప్పచెప్పాడు. వాళ్ళు కూడా పని మొదలు పెట్టారు. అయితే వాళ్ళు పని మొదలు పెట్టుకుంటూ చాలా కష్టపడుతున్నారు, ఎంతో యథార్థతతో పని చేస్తున్నారు. అయితే వీళ్ళందరూ కలిసి ఆ ద్రాక్ష తోటలో ఉన్న ఆ గ్రేప్స్ అన్నిటినీ తీసుకొని ఆ యజమానుడు చెప్పిన పని అంతా చేస్తున్నారు. ఈ పని వాళ్ళంతా ఆ ద్రాక్ష తోటలో ఉన్న ద్రాక్షాలన్నిటినీ తీసుకొని ఒక బుట్టలో వేసుకొని చూసుకుంటున్నారు. చలో ఇంకా మంచి పని ఉంది, మనకి ఇంకా పని ఉంది అని వాళ్ళు చాలా సంతోషంగా పని చేస్తున్నారు. పని వారందరూ కలిసి ఆ ద్రాక్ష తోటలో కష్టపడుతూ పని చేస్తున్నారు. అయితే ఈ యజమానుడు కొంత సమయం అయిపోయిన తర్వాత మధ్యాహ్నం 12 గంటలకి మళ్ళీ మార్కెట్కి వెళ్ళాడు. మార్కెట్కి వెళ్ళి అక్కడ కొంతమంది నించొని మాట్లాడుకుంటూ, వాళ్ళు ఏ పని చేయట్లేదు. అరే మీరెందుకు ఇక్కడ ఉన్నారు, మీరేం పని ఏం చేయట్లేదా? అయ్యో లేదయ్యా మాకే పని దొరకలేదు అంటే, రండి నా తోటలో పని చేయొచ్చు అని చెప్పి వాళ్ళని తీసుకొని వెళ్ళాడు. ఎంత మంచి యజమానుడు కదా, వీలైనంత మందికి పని అప్పచెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు, వీలైనంత మందికి ఏమేమి ఇవ్వగలడో ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు. మరి మీకు తెలుసా పిల్లలు, దేవుడు కూడా ఆయన బిడ్డలకి అన్నిటినీ ఇవ్వడానికి ఆశపడతాడు. అంతేకాదు అన్నిటినీ దయచేస్తుంటాడు. సూర్యుడు అందరికీ, మరి వర్షం కూడా అందరికీ పడుతుంది. మరి అన్నిటినీ దేవుడు ఎందుకు సృష్టించాడు? ఆయన బిడ్డల కోసము సృష్టించాడు. ఎందుకంటే నిన్ను కూడా దేవుడే సృష్టించాడు. ఆయన నిన్ను సృష్టించాడు కాబట్టి వీటన్నిటినీ నువ్వు అనుదినము ఎంజాయ్ చేయాలి అని మనకి సృష్టించాడు. అయితే ఈ పని వాళ్ళని కూడా ఆ యజమానుడు ప్రేమను చూపి వాళ్ళకి పని అప్పచెప్పాడు. అయితే వాళ్ళు వెళ్ళి పని చేసుకుంటూ ఉన్నారు. మరి ఆ యజమానుడు ఏం చేశాడో తెలుసా? మళ్ళీ 3 గంటలకి బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది పని వాళ్ళని చూసి, బాబు మీరు ఎక్కడ పనికి వెళ్ళలేదా అని అంటే, లేదయ్యా మాకు పని దొరకలేదు అని వాళ్ళు చెప్పారు. అప్పుడు ఆయన అన్నాడు, నాకు ఒక మంచి ద్రాక్ష తోట ఉన్నది, మీరు వచ్చి నాకు పని చేయండి, మీకు రోజుకి సరిపోయే జీతాన్ని నేను ఇస్తాను, మీరు రండి అని చెప్తే మళ్ళీ వాళ్ళని కూడా తీసుకొని వెళ్ళాడు. వీళ్ళందరూ పని చేయడానికి ఎంతో ఆసక్తితోని
వెళ్ళారు. మరి పిల్లలు, నీ హృదయంలో యేసుప్రభు ఉన్నట్లయితే నువ్వు కూడా దేవుడు నిన్ను రక్షించాడు అనే విషయాన్ని గుర్తుంచుకొని కృతజ్ఞతతో అనుదినం నువ్వు జీవించాలి. దానిని గుర్తిస్తూ ఆసక్తితో నువ్వు దేవుని పట్ల జీవించాలి. మరి దేవుడు నీకు ఏదైతే రక్షణనిచ్చాడో అది కేవలం కృపచేత నీకు ఇచ్చాడు అనే విషయాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దు. మరి నీ హృదయంలో యేసుప్రభు లేనట్లయితే ఈ రోజు నువ్వు యేసుప్రభుని నీ హృదయంలోకి రమ్మని ఆహ్వానించవచ్చు. యేసుప్రభు నా కోసము ఆయన కృపచేత నన్ను రక్షించాడు అనే విషయాన్ని నువ్వు గ్రహించగలవు. ఈ పని వాళ్ళందరూ చాలా సంతోషించారు. మంచి పని ఇస్తున్నాడు, జీతం కూడా ఇస్తానంటున్నాడు అని అందరు పని చేస్తున్నారు. మళ్ళీ ఈ యజమానుడు 5 గంటలకి మళ్ళీ బయటికి వెళ్ళాడు. మళ్ళీ బయటికి వెళ్ళినప్పుడు అక్కడ ఇంకా కొంతమంది పని చేయకుండా ఉన్నారు. అలాగే ఏ పని చేయకుండా ఖాళీగా నించొని అయ్యో ఏంటి అని వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఈ యజమానుడు వెళ్ళి, ఏమయ్యా మీరు రోజంతా పని చేసి ఉండొచ్చు కదా, ఎక్కడన్నా వెళ్ళి పని వెతుక్కోవచ్చు కదా అంటే, ఎక్కడయ్యా మాకెవరు ఇస్తారు పని, మాకు పని లేదు ఏమీ లేదు, మేము ఇలాగే ఉండిపోయాము, రోజంతా కష్టపడుతున్నాము, ఎవరన్నా వచ్చి మాకు ఏదో ఒక పని ఇస్తారు అని మేము ఎదురు చూస్తున్నాము అని బాధతో చెప్పారు. అప్పుడు ఈ యజమానుడు ఏమన్నాడో తెలుసా? అదేంటది, మీరు రండి, నా తోటలో పని చేయొచ్చు, మీరు మీ పనికి తగ్గట్టు నేను డబ్బు కూడా ఇస్తాను రండి అని చెప్తే అప్పుడు వాళ్ళని కూడా తీసుకెళ్లి తోటలో నిలబెట్టేశాడు. అయితే ఇప్పుడు వీళ్ళందరూ పని చేస్తూ కష్టపడుతూ ప్రయాసపడుతున్నారు. మధ్యాహ్నం వచ్చిన వాళ్ళు ఎండలో పని చేస్తున్నారు, పొద్దునే వచ్చిన వాళ్ళు రోజంతా పని చేశారు. ఇప్పుడు ఆ యజమానుడు ఏమన్నాడంటే, వెళ్ళండి పని చేసిన వాళ్ళందరినీ పిలవండి, వాళ్ళని పిలిచి వాళ్ళ జీతం మనం వాళ్ళకి ఇద్దాము అని చెప్పినప్పుడు ఆ యజమానుడు ఒకటి ఆజ్ఞాపించాడు. ఏమని చెప్పాడంటే, ఆఖరిగా వచ్చిన వాళ్ళని ముందు నిలబెట్టండి, పొద్దునే వచ్చిన వాళ్ళని వెనకాల నిలబెట్టండి అని చెప్పాడు. అయితే వాళ్ళందరూ వరుసలో నించొని ఒక్కరి తర్వాత ఒక్కరు వస్తున్నారు. ఆ ఆఖరిలో వచ్చిన వాళ్ళకేమో 2 డెనారాలు ఇచ్చాడు అనమాట. ఇచ్చినప్పుడు 3 గంటలకి 12 గంటలకి 9 గంటలకి వచ్చిన వాళ్ళకు కూడా 2 డెనారీలు ఇచ్చాడు. అయితే ఈ ఉదయాన్నే వచ్చారు కదా, ఆ పనివారు ఏమనుకున్నారంటే, వాళ్ళకే 2 డెనారీలు ఇచ్చాడంటే మనకి ఇంకెక్కువ ఇస్తాడు అని వాళ్ళు అనుకున్నప్పుడు ఆ యజమానుడి దగ్గరకు వచ్చి, మా జీతం ఎంత అని అనగానే ఆ యజమానుడు 2 డెనారీ తీసుకుని వాళ్ళ చేతిలో పెట్టాడు. ఇదేంటిది, మేము ఉదయాన్నే వచ్చి రోజంతా పని చేసిన తర్వాత మీరు మాకు 2 డెనారీలు ఇస్తున్నారేంటి అని వాళ్ళు కోపడ్డారు. అలా కోపడొచ్చా? లేదు కదా. కోపం అంటే తప్పు కదా. దేవుని వాక్యంలో ఇలాంటి తప్పు పనులను పాపం అని అంటారు పిల్లలు. పాపం అంటే దేవునికి ఇష్టం లేని చెడ్డ పనులు, కొట్లాడడము, చెడ్డ మాటలు చెప్పడము, మరి కోపడ్డం అంటే ఏంటి? నాకు ఇది నా హక్కు, నాకు ఇది రావాలి, నాకెందుకు ఇవ్వట్లేదు. కొన్నిసార్లు అలాగా మనం బలవంతం చేసి ఒత్తిడి చేస్తాము. అలాంటివి దేవునికి ఇష్టం లేదు పిల్లలు. మరి దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? నువ్వు ఇలాంటి పనులు చేసినా చేయకపోయినా దేవుని వాక్యంలో ఏమని రాయబడి ఉందంటే, మనం అందరము గొర్రెల వలె దారి తప్పిపోయిన వారముగా ఎవరి దారిలో వాళ్ళు వెళ్తున్నారు. అంటే ఎవరికి వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తున్నారు. వాళ్ళకి ఏది ఇష్టం ఉంటే అదే చేస్తున్నారు. దేవునికి లోబడకుండా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు. మరి ఒకవేళ నువ్వు ఇంట్లో ఏదైనా నీకు ఇష్టం వచ్చినట్టు చేస్తే ఏమవుతుంది? శిక్ష పడుతుంది కదా. రోడ్ల మీద ఏది కావాలంటే చేసుకోవచ్చా? లేదు, రోడ్ మీద కూడా పోలీస్ వాళ్ళు శిక్షిస్తారు. దేవుడు కూడా పాపంకి ఒక శిక్ష పెట్టాడు పిల్లలు. అదేంటో తెలుసా? దేవుని నుంచి దూరం అయిపోవడం. అంటే పాపం మనలో ఉన్నంత వరకు మనం దేవునితో సహవాసం కలిగి ఉండలేము. కానీ దేవుడు నిన్ను ప్రేమించి నీపై కనికరము చూపించి ఆయన మన శిక్షను ఎవరు తీసుకున్నారు? ఆయననే స్వయాన శిలువపై తీసుకున్నాడు. ఎవరది?
యేసు ప్రభు శిలువపై తన రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచి ఈ రోజు కూడా జీవిస్తున్నాడు. యేసు ప్రభు మాత్రమే ఆ శిలువపై మన శిక్ష తీసుకోవడానికి అర్హుడు. ఎందుకంటే యేసు ప్రభు ఎన్నడూ ఏ పాపము చేయలేదు. ఆయన పాపము చేయలేదు కాబట్టి ఆయన నీ బదులుగా నా బదులుగా నువ్వు నేను పొందవలసిన శిక్ష శిలువలో తీసుకోగలిగాడు. మరి యేసు ప్రభు ఆ శిక్షను తీసుకున్నాడు కాబట్టే ఈ రోజు మనము పాపం నుంచి విడుదల పొందుకోగలము. అంటే నువ్వు నేను ఎవరైతే యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వాళ్ళకి శిక్ష అనేది ఉండదు. అయితే యేసు ప్రభు ఎంత గొప్ప కార్యం చేశాడు కదా. మరి ఎలాంటి పాపముకైనా యేసు ప్రభువే క్షమాపణ ఇవ్వగలడు. మరి ఇక్కడ వీళ్ళేం తప్పు చేశారు? వాళ్ళు యజమానుడితో కోప్పడుతున్నారు. ఏంటిది, మాకు ఇంత తక్కువ ఇస్తున్నారు అని కోప్పడ్డారు. అప్పుడు ఆ యజమానుడు ఏం చెప్పాడో తెలుసా పిల్లలు? అదేంటది, నేను పొద్దున వచ్చినప్పుడు మీతో చెప్పాను కదా, ఎంత ఇస్తానన్నాను? 2 డెనారాలు ఇస్తానన్నాను. మరి అదే కదా నేను ఇస్తుంది, అది తప్పా అని అడిగితే, తప్పేం కాదు, కానీ 5 గంటలకు వచ్చిన వాడికి కూడా అదే ఇస్తున్నావు, మరి మేము పొద్దునే వచ్చాము మాకు కూడా అంతే ఇస్తున్నావు అని అంటే ఆ యజమానుడు ఏమన్నాడంటే, నేను మీకు మాట ఇచ్చాను అదే ఇస్తున్నాను, వాళ్ళకి మాట ఇచ్చాను వాళ్ళకు కూడా నా మాట ప్రకారంగా దిన జీతాన్ని ఇస్తున్నాను, మరి దాంట్లో తప్పేముంది అని ఆ యజమానుడు అడిగాడు. వాళ్ళకి చాలా బాధేసింది, కోపం వచ్చింది. అయితే ఆ యజమానుడు ఏమన్నాడంటే, నేను మీకు చెప్పింది మీకు ఇచ్చాను అని మీకు కోపంగా ఉందా, లేదా నేను ఇతరుల పట్ల దయ కలిగి ఉన్నాను అని మీకు కోపంగా ఉందా అని అడిగాడు. మరి పిల్లలు వాళ్ళకి అర్థం కానిది ఏంటంటే, ఆ యజమానుడు వాళ్ళకి ఏదైతే ఇస్తాను అని వాగ్దానం చేశాడో అంతే ఇచ్చాడు. ఎలాంటి తప్పు ఎలాంటి మోసము చేయలేదు. సాయంత్రం ఎవరినైతే తీసుకొచ్చాడో వాళ్ళకు కూడా ఏదైతే వాగ్దానం చేశాడో దాని ప్రకారంగానే ఇచ్చాడు. ఆయన పని వాళ్ళ పట్ల కృప కలిగి ఉన్నాడు. వాళ్ళకి పని లేదన్నప్పుడు, వాళ్ళు కష్టపడుతూ ఉన్నప్పుడు వాళ్ళని తీసుకొచ్చి ఇగో మీకు పని అప్పచెప్తున్నాను అని చెప్పి వాళ్ళకి జీతాన్ని కూడా ఇచ్చాడు. మరి పిల్లలు, నీ హృదయంలో యేసుప్రభు ఉన్నట్లయితే నువ్వు నీ రక్షణను దేవుని కృపచేతనే పొందుకున్నావు అనే విషయాన్ని గుర్తుంచుకొని అనుదినము కృతజ్ఞతతో జీవించాలని దేవుడు ఆశిస్తున్నాడు. మరి పిల్లలు, ఈ రోజు మన కంటత వాక్యంలో కూడా అదే నేర్చుకున్నాం కదా, కలిసి చెప్దామా? ఎఫెసీ 2:8 మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఎఫెసీ 2:8. మరి పిల్లలు, మనము రక్షణ అనేది దేవుని కృపచేతనే పొందుకున్నాము. అది మనము ఎలాంటి గొప్ప కార్యం చేసిన దాని వల్ల పొందుకోలేదు. దేవుడు మనల్ని కనికరించి ఆయన కృపను మన పట్ల బయలుపరిచాడు. అయితే నీ హృదయంలో యేసుప్రభు ఉన్నట్లయితే అనుదినము నువ్వు దాన్ని గుర్తుంచుకొని ఆయనకి కృతజ్ఞత చెల్లిస్తూ ఉండాలి. ఇతరులకు కూడా యేసుప్రభు గురించి తెలియపరచాలి. మరి నీ హృదయంలో యేసుప్రభు లేనట్లయితే ఈ రోజు నువ్వు యేసుప్రభుని నీ హృదయంలోకి రమ్మని ఆహ్వానించవచ్చు. ఈ యజమానుడు చేసినది తప్ప పిల్లలు కాదు కదా. ఆయన ఏదైతే చెప్పాడో దాని ప్రకారంగా చేశాడు. మరి దేవుడు రక్షణను కూడా అలాగే ఇస్తాడు. మీరు అనుకోవచ్చు, నేను యేసుప్రభుని ఎన్నో రోజుల నుంచి నేను వెంబడిస్తున్నాను, నాకు ఇంకా మొన్ననే యేసుప్రభు గురించి తెలుసుకున్న అతనికి ఏమన్నా వ్యత్యాసం ఉండాలి కదా అని అనుకోవడం కరెక్టా? కాదు. నేను యేసుప్రభుని నా సొంత రక్షకునిగా అంగీకరించి ఎన్నో రోజులు అవుతుంది, మరి నాకు దేవుని కృప ఇంకా అధికంగా ఉండాలి అని నువ్వు అనుకోవచ్చు. కానీ దేవుని వాక్యానుసారంగా అది నిజము కాదు పిల్లలు. దేవుని ఎవరైతే సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వాళ్ళందరికీ దేవుడు అదే కృపను అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఆయన రక్షణను ఒక వరముగా ఇస్తాడు. అదేదో మనం పొందుకొని నేను పొందుకున్నాను అని చెప్పుకోవడానికి మనకి ఏమీ లేదు. కేవలం దేవుని కృప చేతనే మనం రక్షింపబడ్డాము అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మరి నువ్వు ఇంతకు ముందు యేసుప్రభుని నీ సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే ఈ రోజు నుంచి నువ్వు
ఆ కృతజ్ఞతతో జీవిస్తాను, ఇతరులకు యేసు ప్రభువుని తెలియపరుస్తాను అని ఆ తీర్మానం తీసుకుంటావా? ఒకవేళ నువ్వు ఇంకా యేసు ప్రభుని నీ హృదయంలోకి రమ్మని అడగలేదన్నట్లయితే ఈ రోజు నువ్వు ఇప్పుడే యేసు ప్రభుని నీ హృదయంలోకి రమ్మని, నీకు ఆ రక్షణను అనుగ్రహించమని నువ్వు అడగొచ్చు. నువ్వు ఇలాగా ప్రార్థన చేయొచ్చు. యేసయ్య, నేను పాపిని అని ఒప్పుకుంటున్నాను. నేను చెప్పాను కదా, దేవుని వాక్యం ఏమని చెప్తుంది? అందరం పాపం చేశాం, ఎవరి దారిలో వాళ్ళు వెళ్తున్నారు. అయితే నేను పాపిని అని నన్ను ఒప్పుకుంటున్నాను. నువ్వు నా బదులుగా నా శిక్ష తీసుకున్నావని నేను నమ్ముతున్నాను. నా హృదయంలోకి వచ్చి నన్ను మీ బిడ్డగా చేసుకోండి, నాకు ఈ రక్షణను అనుగ్రహించండి అని నువ్వు ప్రార్థన చేసి అడిగినట్లయితే యేసయ్య నీకు ఒక కొత్త శుభ్రమైన జీవితాన్ని ఇస్తాడు. ఆ కొత్త శుభ్రమైన జీవితము తప్పు చేయకుండా ఉండడానికి సహాయం చేస్తుంది, మంచి పనులు చేయడానికి సహాయం చేస్తుంది. ఒకరోజు నిన్ను పరలోకానికి తీసుకెళ్లి నువ్వు అక్కడ దేవునితో ఎల్లప్పుడూ జీవించగలవు. మరి ఈ రోజు నువ్వు యేసు ప్రభుని నీ హృదయంలోకి రమ్మని అడగాలని ఆశిస్తున్నావా? అయితే చేతులు జోడించి కళ్ళు మూసుకొని, యేసయ్య, నేను పాపిని అని ఒప్పుకుంటున్నాను, నువ్వు నా బదులుగా నా శిక్ష తీసుకున్నావని నమ్ముతున్నాను, నన్ను మీ బిడ్డగా చేసుకొని నాకు ఈ కొత్త శుభ్రమైన జీవితం ఇవ్వండి యేసయ్య. యేసయ్య నామంలో ఆమేనని నీ ప్రార్థనను ముగించుకోవచ్చు. మరి ఈ రోజు ఒకవేళ నువ్వు మొట్టమొదటిసారి ఇలాగ ప్రార్థన చేసినట్లయితే ఈ రోజు డేట్ ఎక్కడైనా గుర్తుపెట్టుకోవడానికి రాసుకొని ఈ రోజు నువ్వు దేవుని బిడ్డవు అయ్యావని గుర్తుపెట్టుకో. మరి యేసయ్యకి వందనాలు చెప్దామా? ప్రేమగల ప్రభువా, ఈ రోజు మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. కేవలం కృపచేతనే మేము రక్షింపబడ్డాము అని మేము తెలుసుకోవడానికి మాకు సహాయం చేసినందుకు వందనాలు. మేము అనుదినము కృతజ్ఞతతో జీవించడానికి సహాయం చేయండి. యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. గోల్డీ, అక్క, ఏంటక్క? ఏంటిది? నా బొమ్మ. నీ బొమ్మే ఏంటి మరి అంత చాలా బాగుంది కదా, చాలా బాగుంది కదా. బాగుంది కానీ అసలు అంత సంతోషం కనిపిస్తుంది. అమ్మ నాది, ఇది పోయింది కదా, దొరికింది ఇప్పుడు. ఏంటి పోయిన వారము పోయిందని ఏడుస్తా ఉన్నావు? దొరికి ఏంటక్క అంటే తిట్టి తరిమేస్తావు. దీనికేనా? గోల్డీ, అవును ఇదే. ఓరే నాయన, దీనికోసము నన్ను ఆ రోజు ఎలా తిట్టేసావు? దీనికోసం అనకు గోల్డీ, ఇది నాది కదా. నీదా? చూడు ఎంత బాగుంది, నేనే తయారు చేశాను. నువ్వు తయారు చేసావా? అసలు ఏమైంది అక్క? దీని కథ ఏంటి? ఏమైందంటే దీన్ని నేనే తయారు చేశాను. ఓకే, కానీ ఇది పోయింది గోల్డీ, పోయింది. నేను వెతికినా నాకు దొరకలేదు తెలుసా. మరి మళ్ళా ఇంకొక షాప్ లో కనిపించింది. కనిపించి ఆ షాప్ లో వెళ్ళి నాకు ఇవ్వు అని అడిగితే వాళ్ళు ఇవ్వలేదు తెలుసా. నెత్తి పగలు కొట్టాల్సింది. అమ్మో, అట్లా చేయకూడదు కదా. అందుకు అడిగినాను. ఇది నాదే, నేనే తయారు చేశాను చూడండి, నా పేరు కూడా ఉంది అని చెప్తే, లేదు లేదు ఇది మాకు దొరికింది, నువ్వు దీనికి ఎంత డబ్బు అవుతుంది అంత డబ్బు కట్టి కొనమన్నారు గోల్డీ. ఏంటి నువ్వు చేసిన దాన్ని మళ్ళీ వాడి కొనమన్నాడా? అవును అక్క, ఎంత దారుణం అక్క. నువ్వేం చేసావు? దొంగలించి వచ్చావా? ఏ లేదు గోల్డీ, దొంగతనం చేయకూడదు కదా. అవును కదా. మరి ఏం చేసావు? ఏం చేశాను? 5000 రూపీస్, 5,000 రూపాయలు అడిగారు గోల్డీ. ఏంటి 5,000 రూపాయలా? అవును. ఏంటి దీనికి? అవును, దీనికి అనుకో, నేనే చేశాను కదా. అయితే దాని పేరు ఉందేటి? దీని పేరు ఆటి. ఓ, దాని పేరు కూడా పెట్టావా? అవును అక్క, 5,000 రూపాయలు అక్క. నేను చేసింది కదా, నాకు ఎట్లా కావాలో అట్లా చేసుకున్నాను. ఎన్ని ఐస్ క్రీమ్లు తినొచ్చు, ఎంత బిర్యానీ తినొచ్చు. బాబోయ్ బాబోయ్ బాబోయ్. గోల్డీ, నువ్వు తయారు చేసుకుంటే నీకు తెలుసు దాని విలువ ఎంతో అని. నీకు అంత ఇష్టమా? చాలా ఇష్టం, నేను తయారు చేశాను కదా, నాకు ఇష్టము. అది పోయినప్పుడు ఎంత బాధ వేసింది తెలుసా. మళ్ళా దొరుకుతుంది, అట్లీస్ట్ 5,000 కన్నా దొరుకుతుందని నేను కొనేసినాను. అట్లీస్ట్ 5,000? ఓరి నాయన, మరి అంత విలువ ఏంటక్క దీనికి? నేను తయారు చేశాను కాబట్టి నాకు చాలా ఇష్టము, అందుకే దీనికి ఎంత విలువైనా నేను డబ్బు కట్టేసి దీన్ని కొనాలని నేను డిసైడ్ చేసుకున్నాను గోల్డీ. మీరు పెట్టావు కదా ఏంటి 5,000? అక్క నిజంగా గ్రేట్ అక్క. నువ్వు
ఎందుకు గోల్డీ? నీకు అది అంత ఇష్టమని నాకు తెలియదక్క. అవునా? నువ్వు పోయిన వారము గెట్ అవుట్ అని అంటే అప్పుడు తెలిసింది నాకు. ఇప్పుడు తెలుస్తుంది ఎందుకన్నావో. అవునా? సారీ గోల్డీ. పర్లేదులే అక్క. అక్క నువ్వు 5,000 దానికి పెట్టావు కదా, ఏమన్నా మిగిలిందా? ఉంది గోల్డీ. మరి వెళ్ళి తిందామా? పదా, ఎంజాయ్ చేద్దామా? ఎంజాయ్ చేద్దాం. హ్యాపీ ఉన్నావు కదా? చాలా పార్టీ ఇవ్వక నాకుదా. ఆర్టీ కూడా ఉంది ఇప్పుడు. ఆర్టీ నువ్వు నేను విల్ గో ఫర్ పార్టీ. అక్క వెళ్ళమా? వెళ్దాం పదక్క. బాయ్ 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 పిల్లలు. బాయ్. ఆర్టీదా పదక్కోండి, నీ వల్ల నాకు పార్టీ వస్తుంది. పద. పిల్లలు చూసారా, అక్కకి ఒక చిన్న బొమ్మ, తను తయారు చేసుకున్న బొమ్మ మళ్ళీ తిరిగి దొరకడం వల్ల చాలా సంతోషంగా ఉన్నింది. కానీ అది ఉచితంగా దొరికిందా? లేదు, చాలా ఖరీదు పెట్టి మళ్ళీ కొనుక్కోవాల్సి వచ్చింది. గోల్డ్కి ఎలా అనిపించింది? అమ్మో, అంత డబ్బు పెట్టి అక్క తయారు చేసిన ఒక చిన్న బొమ్మ కోసం అంత ఖర్చు పెట్టింది ఏంటి అని అనుకుంది కదా. మరి పిల్లలు, మనము దేవుని చేత సృష్టింపబడిన వారమై మనము దేవునికి వ్యతిరేకంగా తిరగబడి దేవుని నుంచి తప్పిపోయాము. కానీ దేవుడు మళ్ళీ మనల్ని కనుక్కున్నాడు. ఎలాగా? పాపం నుంచి మనల్ని విడుదల పొందడానికి ఆయన శిలువలో తన ప్రాణాలను అర్పించి మళ్ళీ తిరిగి మనల్ని రక్షించుకొని కాపాడుకున్నాడు. ఎంత గొప్ప ప్రేమ కదా దేవుని ప్రేమ మన పట్ల. మరి పిల్లలు, నీ హృదయంలో యేసుప్రభు ఉన్నట్లయితే నువ్వు దేవుని కృపచేత రక్షింపబడ్డావు అనే విషయాన్ని గుర్తుంచుకొని అనుదినము జీవించాలని దేవుడు ఆశిస్తున్నాడు. మరి అంతేకాదు పిల్లలు, ఇతరులకు కూడా ఆ విషయాన్ని నువ్వు తెలియపరచాలి. ఎందుకంటే దేవుడు మనకిచ్చిన ఆ గొప్ప భాగ్యము, ఆ గొప్ప బాధ్యతను మనము నెరవేర్చాలి. మరి నీ హృదయంలో యేసుప్రభు లేనట్లయితే ఈ రోజు నువ్వు యేసుప్రభుని నీ హృదయంలోకి రమ్మని ఆహ్వానించవచ్చు. నువ్వు ఆలోచించి అర్థం చేసుకో. దేవుడు నిన్ను పాపం నుంచి రక్షించడానికి ఆయన శిలువలో తన ప్రాణం అర్పించాడు. ఆయనే నిన్ను సృష్టించాడు. నిన్ను సృష్టించిన తర్వాత పాపం వల్ల నువ్వు ఆయన నుంచి దూరం అయిపోవడం వలన తన ప్రాణాన్ని అర్పించి నిన్ను తన సొంత చేసుకున్నాడు. నువ్వు దేవునికి సొంతం అవ్వాలని దేవుడు ఆశిస్తున్నాడు. మరి నువ్వు ఒకవేళ దేవుని బిడ్డ అవ్వాలని ఆశిస్తున్నట్లయితే నువ్వు పాపివి అని ఒప్పుకోవాలి. యేసు ప్రభు నీ బదులుగా నీ శిక్ష తీసుకున్నాడు అని నువ్వు నమ్మాలి. ఆయన బిడ్డ అవ్వాలని నువ్వు కోరుకోవాలి. ఇది నీ తీర్మానము. నీకు ఇది కావాలి అన్నట్లయితే నువ్వు యేసయ్యని అడగొచ్చు. నీకొద్దంటే మానేయచ్చు. అది నీ సొంత తీర్మానంగా ఉండాలి. మరి నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభుని నీ హృదయంలోకి రమ్మని ఆహ్వానిస్తావో యేసు ప్రభు నీకు ఒక కొత్త శుభ్రమైన జీవితం ఇస్తాడు. అప్పుడు ఆ కొత్త శుభ్రమైన జీవితం నువ్వు తప్పు చేయకుండా ఉండడానికి సహాయం చేస్తుంది, మంచి పనులు చేయడానికి సహాయం చేస్తుంది. ఒకరోజు నేను పరలోకానికి తీసుకెళ్ళి అక్కడ నువ్వు దేవునితో ఎల్లప్పుడూ జీవించగలవు. మరి అలాంటి కొత్త శుభ్రమైన జీవితం నీకు కావాలా? అయితే ఈ రోజు నువ్వు యేసు ప్రభుని అడగొచ్చు. యేసయ్య, నేను పాపిని అని నేను ఒప్పుకుంటున్నాను. నువ్వు నా బదులుగా నా శిక్ష తీసుకున్నావు అని నమ్ముతున్నాను. నన్ను మీ బిడ్డగా చేసుకొని నాకు ఈ కొత్త శుభ్రమైన జీవితం ఇవ్వండి యేసయ్య. యేసయ్య నామంలో ఆమేనని ఈ ప్రార్థనను ముగించుకోవచ్చు. నువ్వు ఒకవేళ ఇంతకు ముందే యేసయ్య బిడ్డ అయ్యావు అని నీకు నిరీక్షణ ఉన్నట్లయితే ఈ రోజు నుంచి నువ్వు యేసయ్య నన్ను ఆయన సొంత చేసుకున్నాడు, మరి కృపచేత నన్ను రక్షించాడు అనే విషయాన్ని గుర్తుంచుకొని అనుదినము జీవించాలి. ఇతరులకు కూడా ఈ విషయాన్ని తెలియపరచాలి. మరి ఇతరులకు చెప్తావా? పిల్లలు, ఈ రోజు మనము దేవుని కృప చేత రక్షింపబడ్డామని నేర్చుకున్నాం కదా. అయితే అనుదినము నువ్వు దేవుని కృప చేత రక్షింపబడ్డావు అనే విషయాన్ని గుర్తుంచుకొని కృతజ్ఞతతో జీవిస్తూ ఇతరులకు యేసుప్రభు గురించి చెప్తావా? అయితే మనం యేసయ్య సహాయం కోరుకుంటూ మన సండే స్కూల్ని ముగించుకుందాం. చేతులు జోడించండి, కన్ను మూసుకోండి. యేసయ్యకు వందనాలు చెప్తూ ప్రార్థన చేసుకుందాం. ప్రేమలో ప్రభువా, ఈ రోజు మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. కృపచేత మీరు మమ్మల్ని రక్షించారు. అనుదినము మేము మీకోసం జీవిస్తూ ఇతరులకు మిమ్మల్ని తెలియపరచడానికి మాకు సహాయం చేయండి. యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. బాయ్ పిల్లలు.